మీ భక్తి శ్రద్ధలకు ఈ బాల సన్యాసమ్మ మహదానందం చెందింది మాత. ఇంకా మేము సమాధిలోకి ప్రయాణం చేస్తాం. సెలవు తీసుకుంటాం. అలాగే. అపచారం వదినా, అపచారం. ఇలాంటి మహాభక్తురాల్ని మామూలుగా పంపకూడదు, కళ్ళు పేలిపోతాయి. అందుకే మా ఫ్రెండ్ అడిగి కారు తీసుకొచ్చాను. వీరిని సమాధిలోకి నేను పంపొస్తాను. పర్వాలేదు నాయనా, ఈ సృష్టిని పాలించేది త్రిమూర్తులు కాబట్టి ఈ 3 చక్రాల వాహనంలోనే ప్రయాణం చేస్తాం. తమలాంటి వాళ్ళు పాసెంజర్ల రిక్షాలో ఎక్కకూడదు. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాల్సిన బాల సన్నాసమ్మగారు మీరు. ఈ 4 చక్రాల వాహనంలో ప్రయాణం చేయటమే న్యాయం. మర్యాదగా కారు ఎక్కుతావా లేక కటకటాల్లోకి తోహించేయమంటావా? ఆహా, కనికరించారు కనికరించారు. తమరు కాలు మోపండి. మహాప్రసాదం. తమరు బ్యాక్న. గోవిందా 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 గోవిందా. చూడమ్మా ముసలి చింతామణి, అసలు నగల మూట నువ్వు కాజేసి ఈ దొంగ నగల మూట నాకు అందేలా చేస్తావా? ఇదిగో ఇందులో ఉడకేసిన గుగ్గిళ్ళున్నాయి, అవి తింటూ దిగి నడిచిపోమ్మా. ఆవిడ్ని తింపితే నేను దిగిపోతాను. తప్పమ్మా, అదెలా కుదురుతుంది నాగశిరోమణి? నువ్వు నోర్ముయ్. నాగశిరోమణి అమ్మ, నువ్వు దిగమ్మా. దిగుతావా లేదా? నీ మాయలతో మా ఇంట్లో వాళ్ళను మోసం చేసి నన్ను వెంగళపని చేస్తావా? నేను తలుచుకున్నానంటే నేను రేప్ చేస్తాను. ఎవరు చెప్పుకుంటావు? నీ బాబు చెప్పుకుంటావా? ఏం చేస్తావు? రేప్ చేస్తావు. బచ్చాయిస్తానమ్మా, బచ్చాయిస్తాను. ఏడోకు. నేను బంధాలు తెంచేసుకొని పాలయోగినిలా బతుకుతుంటే భగవద్గీత బోధించమని నన్ను పిలిచి నన్ను నన్ను అర్థమైందమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఒక ఆడపిల్లని అవుట్డోర్ కి తీసుకొచ్చి మానభంగం చేస్తావా? సార్, నిజంగా తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇది భక్తులు కదండి, నెంబర్ 1 కిలాడి. అయితే మాత్రం రేప్ చేసి పారేస్తావా? ఈ అమ్మాయి గబ్బర్ సింగ్ మేనగోళ్ళు కావచ్చు, పూలందేవి పిన్నమ్మ కూతురు కావచ్చు. అంత మాత్రాన్ని రేప్ చేసి పారేస్తావా? ఇప్పుడు రేప్ చేయి చూస్తాను, రేప్ చేయి చూస్తాను. నేను ఇవి తీసుకొచ్చింది అందుకోసం కదండి. మరెందుకోసం తీసుకొచ్చావు? పార్లమెంట్ లో మెంబర్లంతా పెద్దానికి ఎందుకు కొట్టుకుంటున్నారో డిస్కస్ చేయడానికా? ఇప్పుడు డిస్కస్ చేయి చూస్తాను, డిస్కస్ చేయి చూస్తాను. సార్, మీరు ఇలా దబాయిస్తే నేనేం చెప్పలేను. అది చెప్పింది మీరు వినది పచ్చి అబద్ధం. నీక్షణం నిరూపిస్తాను. డోంట్ టాక్, టాక్ డోంట్. నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేసావంటానికి చాలా ఆధారాలున్నాయి. నంబర్ 1, నీ చొక్కా చిరిగుంది. నంబర్ 2, ఈ అమ్మాయి నీ చేతిలో గిలగిలా తన్నుకుంటోంది. నంబర్ 3, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. నేను బచావ్ బచావ్ అని కేకలేశానండి. కరెక్ట్ అమ్మా. తెలుగు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందీలో అరిచావు. చూడమ్మా, నేను ఏ కేసునన్నా వదిలిపెడతాను, కానీ రేప్ కేసుని అసలు వదిలిపెట్టను. ఇది నా 116వ రేప్ కేసు. నువ్వెవరబ్బాయివి? లెక్చరర్ విశ్వనాథం గారి తమ్ముడిని. విశ్వనాథం మాస్టర్ తమ్ముడువా నువ్వు? మా మాస్టర్ తమ్ముడువా? అయితే ఈ కేసు పరిష్కరించాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, మీ ఇంట్లో. కమాన్.